ఈవీ9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీం. కలెక్టరేట్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లివ్వలేదు, జగదీష్ రెడ్డి. ఫస్ట్ మీటింగ్లోనే ఫుల్ క్లారిటీ, విజన్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్. ఢిల్లీ రాజేంద్ర నగర్ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల మరణాలపై కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సివిల్ సర్వీస్ విద్యార్థుల మృతితో కళ్లు తెరవాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీం పేర్కొంది. కోచింగ్ సెంటర్ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఎన్సీఆర్ భద్రతా చర్యలపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది. జూలై 27న రామోస్ కోచింగ్ సెంటర్ సెల్లార్ లైబ్రరీలో వరద నీరు చేరి ముగ్గురు యూపీఎస్సీ విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టులో ఆయన వేసిన కేబుల్ పిటిషన్ విచారించిన ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది. దీంతో బెయిల్పై ఆశలు పెట్టుకున్న కేజ్రీవాల్ ఊరట తగ్గలేదు. ఈ ఘటనలో చట్టవిరుద్ధమైన అరెస్ట్ అని చెప్పలేమని జస్టిస్ నీనా బన్సాల కృష్ణతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బెయిల్ దరఖాస్తు కోసం కేజ్రీవాల్ ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతుంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టులు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో భారీగా చెట్లు పెంచి అటవీ సంపద పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మొక్కలు నాటి కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలని సీఎం కోరారు. ఏపీ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో చంద్రబాబు చేపట్టిన సమావేశం కొనసాగుతుంది. ఈ సందర్భంగా వచ్చే 100 రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలను వ్యవసాయ, ఆక్వా, ఫిషరీస్, ఉద్యానవన, అటవీ శాఖల అధికారులు సీఎంకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ రంగంపై అధికారులు సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, who is a visionary leader. As in the words of Warren Bennis, leadership is the capacity to translate vision into reality, and we welcome. నేను ఇప్పుడు కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే ఫారెస్ట్ మీద చాలా శ్రద్ధ పెట్టాం. దట్ ఈస్ వెల్త్. 1/3 ఇంకా మోర్ దెన్ 1/3 ఏరియా, 40% ఏరియా ఈజ్ ఫారెస్ట్. యు ఆర్ మేకింగ్ బ్యారన్ ల్యాండ్స్. ఇవన్నీ రివైవ్ చేయలేకపోయాం. అందుకే నిన్న జరిగినటువంటి కేరళ యాక్సిడెంట్ కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్. ఇప్పుడు దానికోసం నేనేమంటున్నానంటే, ఒకప్పుడు ఒక ఫారెస్ట్ ఉంటే చుట్టంతా కూడా ట్రెంచ్లు కొట్టాం. దట్టు 1 మీటర్ ఇంటూ 2 మీటర్స్ 3 మీటర్స్. నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినా కూడా దానికి ఒక ఇది చూపించి చెక్ డ్యాములు కట్టుకుంటూ వచ్చి ఫారెస్ట్ ఏరియాలో అక్కడనే నీళ్లు నిలబెట్టి అక్కడి నుంచి రీఛార్జ్ మొత్తం ల్యాండ్కి వచ్చేది. ఫారెస్ట్ అన్ని కూడా గ్రీనరీ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేది. నవ్ ఇంకో పక్క ఫారెస్ట్ ఏరియాలో ట్రెంచెస్ కొట్టాం, లోపలికి వెళ్ళాం, విత్తనాలు బై హెలికాప్టర్లు పెట్టి విత్తనాలు చల్లే పరిస్థితికి వచ్చాం. అదే మాదిరిగా విధించి ఒక గడ్డపార మాదిరిగా ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ ఇచ్చి విత్తనాలు ఈజీగా వేయడానికి సోయింగ్ కోసం తయారు చేశాం. ఇవన్నీ మీరు మళ్ళీ అవన్నీ రివైవ్ చేయాలి. పాత రోజుల్లో ఉండే బెస్ట్ ప్రాక్టీసెస్ ని దాని మీద ఇంప్రూవ్డ్ వర్షన్ తీసుకుందాం. టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం, మీరు వన భోజనాలు కూడా ప్రోత్సహించాలి. మ్యాసివ్ ప్లాంటేషన్ చేయాలి. 1 మంత్ మినిస్టర్ గారిని కోరుతున్న, డిప్యూటీ సీఎం గారిని, 1 మంత్ 5 లక్షలు పెడతారా, 10 లక్షలు పెడతారా? మ్యాసివ్. హైదరాబాద్ లో ఆ రోజుట్లోనే 5 లక్షలు ఒక రోజు పెట్టాం. దట్ హాస్ బికమ్ ఏ గ్రీన్ సిటీ. సార్, ఇప్పుడు 2 డిపార్ట్మెంట్లు కలిపేశారు సార్. ఇంతకుముందు సోషల్ ఫారెస్ట్ అని ఒక డిఎఫ్ ఉండేవాడు, రెగ్యులర్ అని ఉండేవాడు. సోషల్ ఫారెస్ట్ ఓన్లీ ప్లాంటేషన్ చూసేవాడు సార్. 2 కలిపి విల్ ఆస్క్ దెమ్. దేర్ ఆర్ మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో. అవన్నీ అడ్ చేయాలి, మళ్ళా చేసి దే విల్ వర్క్ ఇట్ అవుట్. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తీసుకొని ఇది వర్కౌట్ చేస్తారు. అదే మాదిరిగా మ్యాసివ్ ప్లాంటేషన్ పెట్టి మనం ఒక రూల్ కూడా పెట్టాం. వన మహోత్సవం, వన భోజనాలకు ఎలా ఉన్నాం. గో అండ్ ఎంజాయ్ విత్ నేచర్. 1 డే ఆల్ ఆఫీసర్స్, రెస్పెక్ట్ టు యూనిట్స్, నియరెస్ట్ ఫారెస్ట్, స్పెండ్ మార్నింగ్ టు ఈవినింగ్, అటాచ్ విత్ నేచర్, లవ్ నేచర్, ప్రమోట్ నేచర్. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ డన్. అది కూడా మళ్ళా రివైవ్ చేయాలి.
ఆ సాంప్రదాయాలని కూడా డిప్యూటీ సీఎం గారు ఇమీడియట్ గా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన విజన్ను కలెక్టర్ల సదస్సులో చెప్పేశారు. మంత్రివర్గం కూర్పునకు ముందు అందరూ పవన్ కళ్యాణ్కు హోంశాఖ కేటాయిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కాను తాను ఏరికోరి గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖలను తీసుకోవడం వెనక ఉద్దేశం ఏమిటో కలెక్టర్ల కాన్ఫరెన్స్లో బయటపడింది. గ్రామాల అభివృద్ధి ఎంత అవసరం, పట్టణాలు నగరాల్లో పాటు గ్రామాలను ఏ విధంగా తీర్చిదిద్దాలనే విషయంలో పవన్ కళ్యాణ్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు ఈ కాన్ఫరెన్స్ ద్వారా తెలిసిందే. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చో పవన్ కళ్యాణ్ పూసగుచ్చినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామాలను ఏ విధంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేయాలనే దానిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అధికారులు ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏపీలో పనిచేయాలంటే గతంలో సివిల్ సర్వెంట్ అధికారులు పోటీ పడేవారని, గత 5 ఏళ్లలో ఏపీలో పనిచేయాలంటూ కొందరు భయపడే పరిస్థితి వచ్చిందని తెలిపారు. గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెట్స్ కానీ, ఇంక్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ, ఇవన్నీ అనుభవించి వచ్చామంటే, ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థల్ని బతికించాలనే చెప్పు. గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్లు చదివి ఉన్నాలో, ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే a handful of collectors would come out and emerge out. అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని, బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలా చేయడం మా అందరికీ చాలా బాధ కలిగించింది. మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే ఈ వ్యవస్థని బలోపేతం చేయాలి, వ్యవస్థని బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ దెబ్బలు తిని, ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ వ్యవస్థని బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. బట్ గాడ్స్ గ్రేస్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్, దే సేవ్ ద డెమోక్రసీ, దే బ్రాట్ us into power. ముందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నాం అంటే, వీఆర్ హియర్ టు స్ట్రెంగ్థెన్ యూ, వీఆర్ హియర్ టు ఎంపవర్ యూ, వీఆర్ హియర్ టు స్టాండ్ బై యూ ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ఇన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు. గతంలో చాలా మంది నా సన్నిహితులు, సహచరులు కొంతమంది చెప్తా ఉన్నారు, ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఎనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం. ఇదివరకు ఒక మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ ఇన్ ద లాస్ట్ 5 yearsలో. హౌ నాట్ టు బి, ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజేస్తుంది. ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది, ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని. సో వీ వాంట్ టు బ్రింగ్ బ్యాక్, టు టేక్ ఇట్ బ్యాక్ టు ద ఓల్డ్ స్టేట్ ఆఫ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన అనుభవం, ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు, మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది. నేను పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ శాఖలు కూడా తీసుకున్నాను. వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి, మీరు ఏం కావాలని మేము ఆశిస్తున్నాం చెప్తాను. ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్స్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటానికి మొట్టమొదటి మహత్కార్యమే ఇందుకు నిదర్శనం. 2014-19 మధ్య కాలంలో సుమారు 10,000 గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే పైలట్ బేసిస్ లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ తో ప్రవేశపెట్టబోతున్నాం. గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ని ప్రాపర్ గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ఇతర కార్యక్రమాల కింద నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ ని ODF+ చొరవ కింద
మెయింటైన్ చేయబడతాయి. అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము జేజీఎం జల్ జీవన్ మిషన్ కింద ఆగస్టు 15, 2024 నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం గ్రామ పంచాయతీల్లో తెలంగాణలో గత 8 నెలలుగా పరిపాలన పడకేసిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షంపై రాజకీయ విమర్శలు, దాడులు తప్ప మరేమీ లేదని విమర్శించారు. మరీ ముఖ్యంగా సాగునీటి రంగంలో ఘోరంగా విఫలమైందని ఆరోపణలు చేశారు. సోమవారం నాడు ఢిల్లీ వేదికగా జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత యాసంగి రబీ పంటకు కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు అందించలేకపోయిందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ పాలనలో యాసంగిలో భారీగా దిగుబడి వచ్చిందని తెలిపారు. గోదావరి, కృష్ణా నదుల నుంచి లక్షలాది టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతుందని చెప్పారు. ఆ నీటిని కాలువల ద్వారా చెరువులు నింపే అవకాశం ఉందని, కానీ ఈ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదని జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే నాగార్జున సాగర్ ఎడమకాలో పైన కావచ్చు, ఆ పైన శ్రీశైలం పైన కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు జూరాలతో సహా ప్రతి కాల్వల్ని కూడా పూర్తి స్థాయిలో 100% నీటిని వదలాలి. అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి స్థాయిలో పనిచేయించాలి. ఆ రకంగా మొత్తం వాగులు, వంకలు, చెరువులు అన్ని కూడా నింపాలి. భూగర్భ జలాలు పెరగడానికి వాగులు, వంకల్లో నీళ్లు ఉపయోగపడతాయి. ఆ సోయి తెచ్చుకోవాలి. మంత్రుల అవగాహన పెంచుకోవాలి. ఏ రకంగా వ్యవసాయాన్ని నిలబెట్టుకోవాలనే సోయి ఉండాలి. మామూలు మంత్రులకు భూగర్భ జలాలను ఎట్లా పెంచుకోవాలనే సోయి ఉండాలి. నల్గొండ జిల్లాలో కూడా ఎస్ఎల్బీసీ అంటే హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, అదేవిధంగా ఎడమ కాలువ పూర్తి స్థాయిలో నీళ్లను వదిలి మొత్తం అది దేవరకొండ నియోజకవర్గంలో కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, నగరికల్ నియోజకవర్గాలు మొత్తం కూడా పూర్తిగా కరువు పరిస్థితుల్లో ఉన్నాయి. వెంటనే ప్రతి చెరువు, ప్రతి కుంట, ప్రతి వాగు వంకను కూడా నింపాలి. పూర్తి స్థాయిలో నీళ్ళకు తీసుకురావాలి. ఖమ్మం కూడా పాలేరు ఖాళీగానే ఉంది, పాలేరును కూడా నింపాల్సిన అవసరం ఉంది. పాలేరు కింద ఉన్న చెరువులు కూడా నింపుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్లంపల్లి నుంచి కేవలం 11 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు నుంచి ఒక్క చుక్క నీరు రాలేదని స్పష్టం చేశారు. సోమవారం ఢిల్లీ వేదికగా గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్ చేయమని తాము సూచిస్తున్నా ప్రభుత్వం ఉండడం లేదని ధ్వజమెత్తారు. వరద వస్తేనే నీటిని ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అన్యాయమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏమంటారు ఇప్పుడు వీళ్ళు? ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు ఎల్లంపల్లి నుంచి నీళ్లు వాళ్ళు కేవలం 11 టీఎంసీ మాత్రం ఎత్తేసారు, ఆఫ్ చేసేసారు. ఇప్పుడు మిడ్ మానేర్ నుంచి ఎల్ఎండి కానీ ఎల్ఎండికి ఒక చుక్క నీళ్ళు ఇంతవరకు రాలే. ఎల్ఎండి మేము 26వ తారీఖు విజిట్ చేస్తే 5 టీఎంసీ ఉన్నాయి, ఇప్పుడు 5 టీఎంసీలు ఉన్నాయి. ఒక చుక్క నీళ్ళు కూడా 26 వరకు ఎల్ఎండిలో నీళ్ళు నింపలే. మరి ఒక చుక్క నీరు నింపపోతే కిందికి 30 టీఎంసీ నీళ్ళు అవసరం పడుతుంది. ఎప్పుడు నింపుతారు? ఈ రోజు మాకు అధికారులు ఇచ్చింది ఏంటంటే ఎల్ఎంపీలకు పంపింగ్ ఆన్ చేస్తాం, ఇన్ఫ్లో లేదని. మేము అప్పటి నుంచి ఇప్పుడు చెప్తున్నాం, మేము మీకు ఉన్నది ఏకే ఆధారం కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయమని చెప్తున్నాం. మీకు ఉన్న ఇబ్బంది ఏంటంటున్నాం, నువ్వు నీళ్లు నింపితే కదా ప్రాబ్లం వచ్చేది. నీళ్లు నింపి అన్నారం నుంచి, సుందీల నుంచి, మీరు ఎల్లంపల్లి నుంచి మాకు నీళ్లు నింపితే కదా ప్రాబ్లం వచ్చేది. కేవలం ఇప్పుడు ఏమంటారు, ఆపేసినాం మేము, ఫ్లడ్ వస్తే ఇస్తామంటారు. ఫ్లడ్ ఎప్పుడు వస్తుంది? కడప ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది. మన కళ్ళ ముందరి నుంచే వందలాది టీఎంసీ నీళ్లు సముద్రపాలు అవుతుంది, కానీ మా చెరువులు ఎండిపోయి ఉన్నాయి. దాంతోపాటు గాయత్రి పంపు నుంచి బిడ్మాన వరకు వరద కాలువ మీద వేలాది ఎకరాల మంది కూడా ఈరోజు వెయిట్ చేస్తున్నారు నీళ్ళు వస్తాయని చెప్పి. అది ఎండిపోయే పరిస్థితి వచ్చింది. తాగునీరు లేదు, సాగునీరు లేదు. పోనీ అదని ఇప్పుడు ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం మేము. ఎస్ఆర్ఎస్పీలో ఇప్పుడు మాకు తెలిసిపోతే 50 టీఎంసీ నీళ్ళు చేరింది. ఎస్ఆర్ఎస్ నుంచి మాకు ఎల్ఎండికి నీళ్ళు ఇమీడియట్ గా మాకు 20 టీఎంసీ నీళ్ళు చేయండి ఇప్పుడు ఇమీడియట్ గా. ఎస్ఆర్ఎస్ నుంచి నీళ్ళు లేవు, కన్నెపల్లి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేయవు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం మా రైతాంగాన్ని? ఒక బొట్టు నీళ్ళు లేకపోతే ఏం పరిస్థితి? అందుకే మేము డిమాండ్ ఇస్తున్నాం, మీరు యూపీఎస్సీ కోచింగ్ సెంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీం. కలెక్టరేట్లో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లివ్వలేదు, జగదీష్ రెడ్డి. ఫస్ట్ మీటింగ్లోనే ఫుల్ క్లారిటీ, విజన్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.